నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభిప్రాయం మేరకే గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల సమస్యను పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని 5వ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగ యువత సమస్యలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర శ్రీకాంత్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 5వ రోజు పాదయాత్రలో ఇంటింట ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. గూడూరు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర 5వ రోజు గూడూరు పట్టణంలోని 24వ వార్డు జానకి రాంపేట ప్రాంతంలో ఉత్సాహంగా కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల సమస్యను పరిష్కరించి ప్రజాభిప్రాయం మేరకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని డాక్టర్ పాసం సునీల్ కుమార్ 5వ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అంటూ సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వార్డు నందు ముఖ్యంగా రేషన్ కార్డులు తొలగించి పెన్షన్లు కోత విధించారని పలువురు ఆయనకు తెలియచేయడం జరిగింది. పారిశుద్ధ్యం, వీధి లైట్లు సమస్య తీవ్రంగా ఉందని, పట్టించుకునే నాథుడే లేడని ఆయన దృష్టికి అక్కడ స్థానిక ప్రజలు తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ వార్డు నందు రోడ్లు, కాలువలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినవేనని, ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలైనా ఇక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, కనీసం మున్సిపల్ ఎన్నికలు పెట్టే యోచన కూడా ప్రభుత్వం చేయకుండా గూడూరు మున్సిపాలిటీని గాలికి వదిలేసిందని అన్నారు. కౌన్సిలర్లు ఉంటే వార్డులలోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. గూడూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న చెన్నూరు, నెల్లటూరు, దివిపాలెం, చిల్లకూరు, పోటుపాలెం గ్రామ పంచాయతీలను గూడూరు మున్సిపాలిటీలో కలిపారని, ఆయా పంచాయతీల ప్రజలు, ప్రజాప్రతినిధులు విలీనానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించి ఉన్నారని, అందువలన గూడూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకుండా దిక్కుమొక్కు లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి విలీనమైన ఈ 5 పంచాయతీల ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ గ్రామ పంచాయతీలను మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు మున్సిపాలిటీలో కలపాలంటే కలుపుతామని, లేదని వ్యతిరేకిస్తే వాటికి వేరుగా పంచాయతీ ఎన్నికలు జరిపించి గూడూరు మున్సిపాలిటీ యథాతథంగా ఎన్నికలు నిర్వహించి విలీన గ్రామ పంచాయతీలను మరియు గూడూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, 24వ వార్డు కమిటీ మెంబర్లు కళ్యాణ్, చంద్రయ్య, జనార్దన్, మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వరరాజు, పట్టణ కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, ముమ్మడి వెంకటేశ్వర్లు, గాయం వెంకటరమణయ్య, ఆలీ హుస్సేన్, పిల్లెల శ్రీనివాసులు, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ పట్టణ కన్వీనర్లు ఏసుబాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు బత్తిన ప్రణీత్ యాదవ్, అల్లం వెంకటసాయి, సందీప్, వేముల సునీల్, దయాకర్, అరుణ్, వాకాడు తెలుగు యువత నాయకులు దయాకర్, చిట్టుమూరు మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు నడుస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మాజీ కౌన్సిలర్స్కి, రాష్ట్ర నాయకులకి, మహిళా నాయకురాళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ 24వ వార్డులో ప్రధానంగా సమస్యలు చూస్తూ ఉన్నాం. అట్లాగే నిన్నటి దినమున గూడూరు కాన్స్టిట్యున్సీ నుండి అందరం కూడా నాగలాపురం, సత్తవేడు కాన్స్టిట్యున్సీ నాగలాపురంకి వెళ్ళి లోకేష్ బాబు గారిని కలిసి ఆయన పాదయాత్రలో పాల్గొని రావడం జరిగింది. లోకేష్ బాబు గారి పాదయాత్రలో అనూహ్యమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా యువత కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి. అలాగే 24, 25, 26 తేదీలో కూడా ఈ 3 రోజులు గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళని చంద్రగిరికి
అక్కడ కార్యక్రమాన్ని పర్యవేక్షించమని కూడా మాకు పార్టీ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ రోజు కూడా అందరూ కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం. అట్లాగే ముఖ్యంగా ఈ 24వ వార్డులో మున్సిపల్ సిబ్బంది డ్రైనేజ్ కాలువలు తీయడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో చెంచురామయ్య గారు అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి ఆ కాలువలు, మేము వేసిన కాలువలకి తీసే ఆ యొక్క మురికిని తీసే నాదురే ఈ యొక్క 24వ వార్డులో కనిపించే పరిస్థితి లేదు. అలాగే మున్సిపల్ సిబ్బంది ఎందువల్లంటే ఉండే మున్సిపాలిటీ అంతా మళ్ళీ సపరేట్గా మళ్ళీ చెన్నూరు, మళ్ళీ దీపాలెం, మళ్ళీ చిలకూరు, మళ్ళీ రెట్టపల్లి, అలాగే నెలటూరు, కోటిపాలెం, నెలటూరు ఇవన్నీ కూడా మళ్ళీ కలిపి అది తలనొప్పి. ఉండేది ఎంత, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అంతా కలిపి ఈరోజు ఉండే సిబ్బంది సరిపోకుండా అసలు ఉండే మున్సిపాలిటీకి కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో దోమలు నాకు తెలిసి మేము ఉన్నప్పుడు కొట్టించాం దోమల మందు. అసలు ఈ మధ్యలో ఫాకింగ్ మిషన్స్ ఉన్నాయో కూడా మున్సిపాలిటీలో తెలిసే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే వీధి లైట్లు పోతే ఆ రోజు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి లైట్లు పోతే అవి వెలిగించే దిక్కు కూడా ఈ మున్సిపాలిటీ లేకుండా పోవడం చాలా విచారకరం. చిన్న చిన్న డ్యామేజ్లు అయితే అవి తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే ఈ గ్యాస్ పైపులు అని చెప్పి బంగారు లాంటి రోడ్లన్నీ కూడా విపరీతంగా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. దాన్ని ఏం చేస్తారు, దానికి ప్యాచ్ చేస్తారో లేదో కూడా ఇబ్బందికరటువంటి కార్యక్రమం. మొన్న కూడా నాయుడుపేటలో కూడా గ్యాస్ సంబంధించిన పేలినటువంటి సంఘటన కూడా గుర్తు చేస్తున్నాను మీకు. అంటే మొత్తం పాల్గొట్టేసి రోడ్లన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మేము మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాం, సార్ దయచేసి మీరు వార్డుల్లో ఈ యొక్క రోడ్డు పాల్గొనేటప్పుడు మీ సిబ్బంది దగ్గరుండి ఖచ్చితంగా ఆ రోడ్డు పాల్గొట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందువల్లంటే కింద పైప్ లైన్స్ ఉన్నాయి, ఏమాత్రం పైప్ లైన్స్ పోతే మొత్తం నీళ్ళు ఆగిపోయేటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న పరిస్థితిలో ప్రతి ఇంట్లో కుళాయిలు పోతూ ఉన్నాయి, టోటల్ పైపులన్నీ కూడా కట్ అయిపోతున్నాయి. ఇంకో వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో చెప్తే కూడా వినే పరిస్థితి ఎవరికి లేదు. వాళ్ళ ప్రకారం కొట్టుకునే పోతున్నాడు. వాడు ఎవడు ఎక్కడోడు కాదు, వాడు ఎక్కడో వచ్చాడు, వాడి ఇష్టం, వాడికి మార్కింగ్ లేదు, ఏమీ లేదు, కొట్టుకుని పోయే పరిస్థితి. దయచేసి కమిషనర్ గారు ఈ విషయంలో శ్రద్ధ చూపించి మీ మున్సిపల్ సిబ్బందిని ఉంచి పైప్ లైన్ లేకుండా చూపించి మీరు ఆ యొక్క గుంటల్ని కొట్టమని చెప్పడం. మేము కొట్టదని మేము చెప్పడంలే, కానీ మా కడుపు మంట ఏంటంటే మేము వేసినటువంటి బంగారు లాంటి రోడ్లని మీరు విధ్వంసం చేస్తుంటే కడుపు మండిపోతుంది. మీకు అలవాటు విధ్వంసం చేయడం. ఎందుకంటే మీరు గెలిచినటువంటి 2-3 నెలలకే మీరు బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చినటువంటి ప్రభుత్వం మీది. కాబట్టి అతను ప్రజావేదికను కూల్చారు, రోడ్లు ఏం పెద్ద పని కాదు, కానీ మీకు చెప్పాల్సిన బాధ కాబట్టి నేను చెప్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్స్ ఇంటింటికి సర్వే చేస్తే ఈ వార్డులో బాలసుబ్రహ్మణ్యం అనే అతనికి రేషన్ కార్డు తీసేశాడు. ఎందుకు తీశారని అడిగితే దానికి కారణం ఏంటంటే నీకు ఇంత పొలం ఉంది, ఈ పొలం ఉంది, సరే పొలం చూపించాడు అని అడుగుతారు వాళ్ళు. నేను చెప్పేది ఒకటే, రెవెన్యూ అధికారులకి మీరు తీసేశారు కదా, కాజు పెట్టారు కదా, ఆ కాజులో ఉన్నటువంటి కారణాన్ని ఇప్పుడు మాకు 20 ఎకరాల పొలం ఉంది నాకని చూపించావు, 20 ఎకరాలు చూపించు, లేకపోతే ఎవరు తీసారో వాడు ఆస్తిని రాసి అయ్యేం లేకుండా అనవసరంగా పేదవాడిని ఇబ్బంది పెడుతూ రేషన్ కార్డు తీయడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే కలిమిరెడ్డి శ్రీనివాసులు ఈయన కూడా రేషన్ కార్డు తీసేశారు. కారణం ఏంటంటే ఆయనకి ఎక్కువ పొలం ఉందనే ఉద్దేశం తీసేశారు. అలాగే గణపతి హేమలత ఈయనకి జగన్ ఇల్లు తీసేశారు. ఏమని అంటే వాలంటీర్లు ఫోన్ చేస్తారు, ఆ టైంలో కానీ మన ఎత్తపోతే ఇల్లు క్యాన్సిల్. ఇది నాకు అర్థం కావట్లే. ఈ గవర్నమెంట్ ఇచ్చిన సొత్తు ఇది మీకు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ టిట్కోలను కూడా రద్దు చేశారు మీరు. నాకు అర్థం కావట్లే. మేము ఇచ్చిన రద్దు చేసిన హక్కు మీకు ఏడుందని తెలియజేస్తున్నాను. వార్డులోకి వెళ్ళండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడండి, ఆయన ఉండాలి లేదో వార్డును అడగండి, అప్పుడు క్యాన్సిల్ చేయండి. లేకపోతే అంతేగాని అన్యాయంగా పేదవాడి ఇల్లు మీరు ఇచ్చేది ఎంత, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి ఖచ్చితంగా ఈ గణపతి హేమలత నామకి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము 18 అంకణాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి నేను హామీ ఇస్తాను. ఎస్కే రబ్బాని ఈయనకు కూడా జగన్ ఇల్లు తొలగించారు. ఈయనకు కూడా ఇంకా తెలుగుదేశం పట్టించిన తర్వాతే మేము కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే పువ్వాడ రామారావు అనే ఆయనకి పెన్షన్ తొలగించారు. ఎందుకు తొలగించారో కారణం రాయరోడు. అలాగే తోడేటి ప్రేమీలమ్మ ఈమెకి పెన్షన్ తొలగించారు. ప్రేమలమ్మ
నువ్వేం తల్లే కారణం చెప్పాడు, ఆయన తొలగించాడా? ఏం కారణం ఏముంది సార్, నాకైతే ఏం లేదు. ఒక అది మీటర్లు ఉన్నాయని అది దానికి తొలగించాడు. ఇద్దరు మా కార్డులో ఉన్నామని సుబ్రహ్మణ్యం సెలవది కౌన్సిలర్ సుబ్రహ్మణ్యం నా కార్డు తీసేసినాడు. అప్పుడు ఏం చేసినా అంటే మా చెల్లెల్లో నేను ఇరుక్కున్నాను. ఇరుక్కునే కాడికి ఇప్పుడు ఇది తీసేసినాడు. ఆయన రావడం నాకు పెన్షన్ పెట్టినాడు. కాబట్టి నేను రాబోయే తెలుగుదేశంకి ఫస్ట్ నా ఓటే చంద్రబాబు నాయుడుకి వేస్తాను. చూశారు కదా ప్రమీలమ్మ గారి రాలేడు వాడు ఈడకి ఛాన్స్ అయిపోయింది. కడుపుమంట ఈ నాయింది ఏమి ఈడలో నోరు కొట్టేస్తాం. ప్రమీలమ్మ గారి బాధ ఇలాంటి పెద్దవాళ్ళు ఉసురుకి ఎంతమంది తేలితే ఆలోచించండి. ఆ కడుపు పంట చూడండి చెప్పిందో. కాబట్టి అది చాలా ఉదాహరణకి ఒక్కటే రాజేశ్వరమ్మకి ఈమె కూడా పెన్షన్ తొలగించారు. అలాగే నేరేళ్ళ వెంకటరత్నమ్మ ఈమె కూడా జగన్ ఇల్లు తొలగించారు. ఈమె కూడా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇల్లు ఇస్తాం. అలాగే ప్రమీలమ్మ గారు కూడా మేము గెలిచినటువంటి ఒక 2 నెలల లోపల పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పి చించురామయ్య తరఫున హామీ ఇస్తున్నాను నేను. అట్లాగే కొండూరు భాగ్యలక్ష్మి ఈమెకి అమ్మఒడి రావడంలే. అమ్మఒడి ఒక నెల వేస్తాడు, ఇంకో నెల ఎడుపు కూడా ఆసరా కూడా ఏదో మళ్ళీ వాయిదా వేసినట్టున్నాడు అయ్యారు. అట్లాగే ముఖ్యంగా దుల్హాన్ పథకం ముఖ్యంగా మైనారిటీ ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు దుల్హాన్ అనేటువంటి పథకాన్ని ఒకటి ఇస్తున్నాడు. ఇప్పుడు దానికి ఏం చేశాడంటే ఆయన 10th క్లాసు క్వాలిఫికేషన్ పెట్టాడు. అంటే 10th క్లాసు పాస్ అయి ఉంటేనే దుల్హాన్ పథకం ఎలిజిబుల్ అంట. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టలా. ఎవరైతే ముస్లిమ్స్ పెళ్లి చేసుకున్నారో అందరికి కూడా దుల్హాన్ పథకం ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఈరోజు ఇన్ని అడ్డంకులు పెట్టిన ఇవ్వడం ఎందుకు అంటున్నా? మీరు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పినట్టు నిన్ను నమ్మి మైనార్టీలు మోసపోయారు, నిన్ను నమ్మి క్రైస్తవులు మోసపోయారు, నిన్ను నమ్మి బీసీలు మోసపోయారు, నిన్ను నమ్మి ఎస్సీలు మోసపోయారు, నిన్ను నమ్మి యావత్ రాష్ట్రం మోసపోయింది. ఈ యావత్ రాష్ట్రాన్ని మోసం చేసి ఇంకా ఎన్ని రోజులు మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అందరికి కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ఈ సమస్యలన్నీ కూడా అన్నీ మేము రికార్డ్ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అక్కడ ఉన్నటువంటి మా స్థానికంగా మా యొక్క నాయకులతో మాట్లాడి అన్ని పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తానని నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాను పారిశుద్ధ్య కార్మికుల విషయం. అంటే ఏంటంటే పెరిగిపోయింది టౌను. మేము రేపు తెలుగుదేశం పార్టీ కానీ వస్తే ఖచ్చితంగా చెన్నూరు ఒకటి ఉంది, చిలకూరు ఒకటి ఉంది, నెల్టూరు ఉంది, పోటిపాలెం ఉంది, అట్లాగే దీపాలెం ఉంది. ఆ నాయకులతో అందరితో మాట్లాడి మీకు ఇష్టమా ఇష్టం లేదా, మున్సిపాలిటీలో చేరడం మీకు ఇష్టమా ఇష్టం లేదా అని మాట్లాడి ఎవరిష్టమైతే వాళ్ళని కలుపుదాం. ఇష్టమైనప్పుడు ఖచ్చితంగా అది ఆ పంచాయతీ కానీ మండల స్థాయిలోనే పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారితో, అలాగే మా జిల్లా నాయకులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, బేదారు చంద్ర గారితో, నారాయణ గారితో మాట్లాడి, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు మున్సిపాలిటీలో ఉండాలంటే ప్రజల నిర్ణయం, లేకపోతే మీరు సపరేట్గానే మేము పంచాయతీలుగా కొనసాగించుకుంటే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈనాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈరోజు జానకిరాంపేటలో ప్రచారం చేస్తున్నారు. వారికి స్వాగతిస్తూ అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఏ విధంగా అవినీతి దోపిడీ ఏ విధంగా గురి అవుతుంది, ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా మానసికంగా బాధలు అనుభవిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ వైసీపీ పార్టీని తరిమి కొట్టి తెలుగుదేశం పార్టీని మనం బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి భాగంగా ఇంటింటికి మన సునీల్ కుమార్ అనే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు సునీల్ అన్న గారు జానకిరాంపేటలో 2వ రోజు పర్యటిస్తున్నారు. ఇంటింటికి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సైకో ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలని తెలుసుకొని రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిలన్నింటినీ సునీల్ అన్న గారు తీరుస్తా అని చెప్పి హామీలు ఇస్తున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా జానకిరాంపేటలో ఎక్కువ మంది యువత ఎట్లా ఇబ్బంది పడ్డారో అవన్నీ అన్న తెలుసుకొని వాళ్ళకి మొత్తం చేస్తానని చెప్పి చూసుకుంటున్నారు. ఇదే పాదయాత్ర ఇంటింటికి
రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా కొనసాగి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. సునీల్ అన్న గారి యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గంలో అద్భుతంగా ఇంటింటికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒక కోడి పెట్టుంటుంది, పిల్లల్ని కాపాడాలి. అలాంటి కోడి పిల్లల్ని గద్దెలు ఎత్తుకొని పోతూ ఉన్నాయి. ఆ గద్దె ఎత్తుకొని పోయి కోడి పిల్లల్ని కాపాడుకునే కార్యక్రమం కోసం ఆ కోడి పోరాడుతుంది, ఆ పిల్లల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈరోజు మన బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, ఉద్యోగాలు లేవు, అప్పులు అయిపోతున్నాము, అవినీతి పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఐకమత్యమై అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ సునీల్ కుమార్ గారిని, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఆశీర్దిస్తున్నారు. కాబట్టి అఖండ విజయంతో అక్కడ పార్టీ, ఇక్కడ సునీల్ గెలవాలని ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు పాదయాత్ర ప్రారంభించారు జానకిరాంపేటలో. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీ, దురాఘాతాలు, అన్యాయాల్ని ప్రతిఘటించే దిశగా ప్రతి ఇంటికి వెళ్ళి మా నాయకులు సునీల్ కుమార్ గారు అభ్యర్థన జరిగింది. ఏమంటే మనం ఎంత నష్టపోయిన 3.5 సంవత్సరాల కాలంలో అనేది తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మనం వేసిన ఒక్క అవకాశం అనే దాని మీద మనం ఎంత నష్టపోయినాము, ఎంత బాధపడుతున్నాం గ్రహించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి, గూడుల్లో పాసం సునీల్ గారి మీద ఓటేసి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి వేసి ముఖ్యమంత్రిని చేసుకుంటే మనం ఏవైతే కోల్పోయినామో ఆయన తిరిగి పొందేదానికి అవకాశం ఉందని ఒకసారి తెలియజేస్తూ, ఇక్కడ పర్యటిస్తున్న భాగంలో గమనిస్తూ ఉంటే పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా తయారైపోయి ఉంది. పట్టించుకున్న పాపాన్ని కూడా పోయినట్లేదు. ఎక్కడ చూసినా కూడా రోడ్లంతా గలీజ్గా అయిపోయి ఉన్నాయి. కరెక్ట్గా పారిశుద్ధ్యం కాకుండా కాలువలు కావచ్చు, ఇంకా ఒక్కటి కాదండి, చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే. కొన్ని ఇళ్ళలో అయితే పెన్షన్లు తీసేశారని చెప్పి బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు. అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్లు తొలగించడం కూడా చాలా దారుణమైన విషయం ఇది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి పునరాలోచన చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం అఖండ విజయంతో గెలిచేదానికోసంగా, మెజారిటీ సాధించే కోసంగా కృషి చేస్తారని మా నాయకులు వస్తున్న ప్రతి ఇంటికి అందరూ ఆహ్వానించి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈ నెల 6వ తారీఖు నుండి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, దానిలో భాగంగా 6వ తారీఖు నుండి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాము. ఈరోజు జనాల్లో అపురూపమైనటువంటి స్పందన వస్తుంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా లోకల్ క్యాండిడేట్కి ఎవరికి కూడా టికెట్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే అంతా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో క్యాండిడేట్ని పెట్టారు. వాళ్ళు 5 సంవత్సరాలు పదవులు అనుభవించి 5 సంవత్సరాల తర్వాత ఓడిపోతే మళ్ళీ కనిపించినటువంటి దాఖలాలు లేవు. పెద్దలు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదివాడు, చైర్మన్ అయినాడు, అందరికీ సుపరిచితుడు, అందరి బాధలు ఆయనకు తెలుసు. ఎప్పుడు ప్రజలతో మమేకమై ప్రజలతోనే ఉంటాడు. ఆయన్ని మీరందరూ కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరించి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని ప్రాధేయపడుతున్నారు. మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ అమూల్యమైనటువంటి ఓట్లు ఆయనకేసి గెలిపించాలని. మన సమస్యలు ఏదైనా ఉంటే, గతంలో ఆయన ఏదన్నా పొరపాట్లు చేస్తున్నా ఆయన దృష్టికి తీసుకురండి, ఆయన సరిదిద్దుకుంటాడు. పాదయాత్ర 5వ రోజుకి చేరుకుంది. ఈ 5వ రోజు 24వ వార్డు జానకిరాంపేట ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్థానికుడు, గూడూరు పట్టణ వాస్తవ్యుడు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి గూడూరు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలవగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత పాసం సునీల్ కుమార్ అనే చెప్పాలి. స్థానికులు ఏ అవసరం వచ్చినా నేరుగా ఇంటికెళ్ళి కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోగలిగిన ఇప్పటివరకు పనిచేసిన ఎమ్మెల్యేలో ఏకైక ఎమ్మెల్యేగా మా సోదరులు
సునీల్ కుమార్ గారిని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధి మరి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చాడు, పేద సాధన ఆదుకున్నారు, గూడూరు పట్టణ ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాష్ట్రాన్ని దమనకాండ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అధికారం కోసం కక్షలు కార్పణ్యాలతో సొంత బాబాయినే గొడ్డలు పోటేసేసి గుండెపోటు అని చెప్పుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. మరి ఈ యొక్క జగన్నాసుర రక్త చరిత్రని ప్రజలందరూ గత 4 సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నారు. పేరుకి నేను క్రైస్తవుని అని చెప్పి బైబిల్ పట్టుకొని అంతా దేవుడే చూసుకుంటాడు, నేను క్రైస్తవుని, నా మాట నమ్మండి అని నంగిగా మాట్లాడుతూ సీఎం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. ఆయన పైకి ఒక కరుణామయుల్లాగా, దయామయుల్లాగా ఆయన క్రైస్తవులనైతేనేమి, ఆంధ్ర ప్రజల మొత్తాన్ని, ముస్లిమ్స్ని అయితేనేమి, హిందువులను అయితేనేమి అందరినీ మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ గమనించాలి. ముస్లిమ్స్ అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, ముఖ్యంగా మైనార్టీలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈయన పైకేమో అమాయకుల్లాగా నటిస్తూ ఈయన అధికారంలో కొనసాగడానికి సొంత మనుషుల్ని, బాబాయినే చంపేసి తల్లిని చెల్లిని కూడా కుటుంబం నుంచి తరిమేసిన ఇలాంటి వ్యక్తి. మరి క్రైస్తవులంటే క్షమాగుణం కలిగి ఉంటారు, ప్రేమకు నిదర్శనంగా ఉంటారు. మరి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించరు. మరి ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా మీరందరూ గమనించి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని గూడూరులో సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరలా ముందుకు తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాను. మేరకు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగాళం పాదయాత్రకు మద్దతు ఇస్తూ మన గూడూరు మన సునీల్ అన్న నినాదంతో మనం ఈరోజు జానకిరాంపేటలో పాదయాత్ర చేయడం జరిగింది. అన్న ఇప్పుడు 6వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా స్పందన చాలా బాగుంది. మహిళలు అయితే ఒకటే చెప్తున్నారు, అన్న మేము ఒక అవకాశం ఇచ్చి మోసపోయాం, ఈసారి అయితే అలాంటి పని చేయము అని చెప్పి పెద్దోళ్ళు అయితే సామెతలు చెప్పి మరీ చెప్తా ఉన్నారు. కుంటి బిడ్డ అయినా ఇంటి బిడ్డతో సమానం కాదు. మన సునీల్ అన్న మనం పోగొట్టుకున్నాం. ఈరోజు ఎవరికో వేసి గెలిపించి ఈరోజు ఎక్కడికి పోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని అన్న ఈసారి మీకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా వాగ్దానం చేసి మరీ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, రేపు రాబోయే ఎలక్షన్లో మన సునీల్ అన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జానకిరాంపేటలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంత క్రితం తప్పు చేశాము, ఆ పొరపాటు ఇంకా చేయమని, చేసినందుకు మేము ఈరోజు చాలా శిక్ష అనుభవిస్తున్నామని అందరూ ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత నిత్యావసర సరుకులు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, గ్యాస్ ధరలు కానీ పూర్తిగా పెరిగినాయి. ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పొరపాటు ఇంకెప్పుడు చేయమని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాసిం సునీల్ కుమార్ గారికి శాసనసభ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రజలు కూడా గమనించండి, ఇంతకుముందు పరిస్థితి లేదు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ గమనించి రాబోయే కాలంలో మీరు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన ముందుకు వస్తున్నారు. ఎల్లప్పుడూ మన ముందుంటూ మీ వాడిని, మీలో ఒకరిని, మీతోనే ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పే నినాదంతో సునీల్ అన్న అంటే ఓడినా గెలిచినా ఎప్పుడు మీ ఇళ్ళ మధ్యలో ఉంటా, మీరు పిలిస్తే పలుకుతా అనే విధంగా ఉన్నటువంటి సునీల్ అన్న అంటే మాకు కోరిక. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళం. ఒకప్పుడు ఎన్ఎస్వై దాంట్లో పనిచేస్తూ నెల్లూరు పోతే వివేకా గారిని చూసేవాళ్ళం ఆనవాళ్ళ సెంటర్లో. ఆయన ఎప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని వచ్చే వాళ్ళతో పలకరిస్తా. ఈ విధంగా మన గూడూరికి ఎప్పుడు నాయకత్వం వస్తుంది, అటువంటి నాయకుడు మనకి ఎలా ఏ రోజు వస్తాడు అనే కోరికలో ఆ చిన్న వయసులో మేము ఆశపడేవాళ్ళం. అది ఈరోజు గూడూరు పట్టణ ప్రజలకి ఈరోజు తెలుసు. సునీల్ అన్న ఎల్లప్పుడూ పిలిస్తే పలుకుతారు, సైకిల్ పట్టుకున్నా కూడా సునీల్ అన్న ఫోన్ చేస్తాడు అనే పరిస్థితిలో ఈరోజు గూడూరు పట్టణ ప్రజలు ఉన్నారు.
బయట నుంచి వచ్చే ఎమ్మెల్యేని మనుషుల్ని ఎమ్మెల్యే చేసుకుంటే గూడూరు పట్టణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు. వాళ్ళకి నువ్వెవరో తెలియని పరిస్థితుల్లో ఉండే పరిస్థితుల్లో సునీల్ అన్న ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలా, గూడూరులోనే ఉండాలా. సేమ్ టైం ప్రతి ఒక్కరిని పేరు పిల్ల గూడూరులో 33 వార్డులలో ప్రతి వార్డులో ఒక 100 మందిని పేరు పెట్టి పిలవగలరు. పేరు మీద అంటే మా వార్డులో నేను ఒక 5వ వార్డు కౌన్సిలర్గా ఎక్స్ కౌన్సిలర్గా ఉంటే నాకు తెలియని పేర్లు కూడా సునీల్ అని చెప్తాడు. నీకు తెలీదా పలానోళ్ళ చూడా ఆ పేరా అని. అంటే నాకుండే 2000 మందిలోనే నేను ఒక 100 పేర్లు గుర్తుపెట్టుకోలేను. ఒక 50 మందో 20 మందినో 30 మంది గుర్తుపెట్టుకుని వాళ్ళతోనే మాట్లాడుతుంటాం. సునీల్ అన్న పరిస్థితి కాదు. మా వార్డులో కూడా ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలవగలిగిన పరిస్థితి. అటువంటి ఆయన్ని మనం పోగొట్టుకున్నాం అనే పరిస్థితిలో గూడూరు పట్టణ ప్రజలు ఉన్నారు. అయ్యా ఒక్క ఛాన్స్ అనే నినాదంతో మేము మోసపోయాం. ఆ రోజు మేము పిలిస్తే పలుకుతున్నారు, ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది, ఆయన ఏదో మాకు చెప్పేశాడు అంటే. పెన్షన్దారులు దాంట్లో కూడా భాగం. పెన్షన్దారులకి పెన్షన్ ఇచ్చాం. పెన్షన్లు ఇప్పించింది మేము. ఆ రోజు గూడూరు ఎస్సీ నియోజకవర్గము అయ్యా 2000 పట్టణానికి ఒక 1500 పెన్షన్లు వస్తే కాదు మా గూడూరుకి ఇంకొక 500 కావాలా, ఇంకొక 700 కావాలని తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి, ప్రతి పెద్దావిడికి, ప్రతి వితంతువుకి పెన్షన్ వచ్చేలా చేసాం. ఆ పెన్షన్దారులకి 3000 అనే లోపల పాపం ఒక ఛాన్స్ వస్తే 3000 అనే లోపల వాళ్ళందరూ మాకు వెన్నుపోటు పడడం జరిగింది. అంటే వెన్నుపోటు అంటే వాళ్ళు చెప్పిన బాధలు 3000 వస్తుంది కదా అని, కానీ ఆడ మోసం చేశాడయ్యా అని. ఈరోజు ఇంటింటికి పోతుంటే మీరు ఇచ్చిన పెన్షన్ తీసేశారయ్యా, నువ్వు ఇప్పించిన రేషన్ కార్డు తీసేశారయ్యా, మీరు చెప్పిన దానికి కరెంటు బిల్లు ఉందనో ఇంకోటి ఉందనో ఆ రోజు ఏమైనా అడగకుండా ఇచ్చారని అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి నినాదంతో నేనున్నా అని మళ్ళా మన ముందుకు వస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గూడూరు పట్టణ ప్రజలకి మన సునీల్ అన్న అండగా ఉంటారు. రాబోయే ఎలక్షన్లో సునీల్ అన్నని మన గూడూరు పట్టణం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టి ఈరోజు 24వ వార్డులో జానకిరాంపేటలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధల్ని, అసంతృప్తుల్ని తీవ్రంగా వ్యక్తపరచడం ఇక్కడ కళ్ళారా కనపడుతుంది. గతంలో నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డ్రైనేజీ బ్లాక్ అవ్వడం కానీ, వీధి లైట్లు ఎలక్కపోవడం కానీ, లేదంటే ఇంకేదైనా స్థానిక ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించేవాళ్ళం. ఈరోజు లైట్లు పోతే లైట్లు వేసే పరిస్థితి లేదు. కనీసం పండగల టైంలో హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ టైంలో కూడా ఈ ప్రాంతంలో లైట్లు వెళ్ళకపోవడం దురదృష్టకరం. ఏదైనా అధికారుల దృష్టి తీసుకుపోతే మా దగ్గర మెటీరియల్ లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మేమేం చేయమంటామని చెప్పే పరిస్థితి. ఇంకా ఎక్కువ అడిగితే ఇక్కడ మున్సిపాలిటీలో నిధులు నిండుకున్నాయి కాబట్టి ప్రస్తుతం మేము చేయలేమనే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గూడూరు టౌన్లో ఉన్న 33 వార్డులో ప్రతి వార్డులో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక మూల రోడ్డు వేస్తానో, కాలువ కడతానో, లేదంటే కల్వర్ట్ వేస్తానో, ఏదో ఒక పని జరుగుతూ ఉండేది నిత్యం ప్రతి వార్డులో. ఈరోజు ఎక్కడ కూడా కాలువ కట్టిన పాపాన కానీ, రోడ్డు వేసిన పాపాన కానీ, వీళ్ళు అభివృద్ధి చేసే పాపాన ఎక్కడ పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రణాళిక సంఘ నిధులు మున్సిపాలిటీలో ఏమవుతున్నాయి? కోట్లాది రూపాయలు పెంచిన ఇంటి పన్నులతో వస్తున్నటువంటి నిధులు ఈ మున్సిపాలిటీలో ఏమవుతున్నాయి? ఈ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు, వీధుల వారి యొక్క మౌలిక సదుపాయాల విషయంలో దృష్టి పెట్టడం లేదు, కానీ డబ్బులు మాత్రం మున్సిపాలిటీలో ఉండడం లేదు. వీటన్నిటి మీద విచారణ జరిపించాలి. ప్రజలకు ఏ అయితే మౌలిక సదుపాయాలు ఉన్నాయో, ముఖ్యంగా త్రాగునీరు, అదేవిధంగా వీధి లైట్లు, శానిటేషను, వీటి మీద దృష్టి పెట్టి మెరుగుపరచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు ఈరోజు అనేక మందికి తొలగించారు రకరకాల కారణాలు చెప్పి. ముఖ్యంగా తీసుకుంటే ఈ వార్డు పరిధిలో, అంటే ఈ సచివాలయం పరిధిలో 80 రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. అదేవిధంగా 30 పైచీలకు పెన్షన్లు తొలగించడం జరిగింది. వీటన్నిటి మీద మేము అధికారులతో మాట్లాడి సుమారుగా
సగం పైగా రెక్టిఫై చేయించడం జరిగింది. వీళ్ళు తొలగించడం ఎందుకు, వాటిని మళ్ళీ అప్పీల్ చేస్తానికి కాగితాలు పెట్టించడం ఎందుకు, వాటిని వాలంటీర్లు పంపించి తిప్పడం ఎందుకు, ప్రజల్ని ఈ విధంగా పెడితే ఇబ్బంది పెడితే ఎప్పుడు కూడా అధికారుల మీద అధికార పార్టీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. ఇంకైనా ప్రజా సౌలభ్యం కోసం ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చాలా. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇందాక అక్కడ చూస్తే ఒక కల్వర్ట్ సగానికి పైగా పగిలిపోయింది. గతంలో ఆ కల్వర్ట్కి కానీ మిగతా రోడ్లకు కానీ 2018 సంవత్సరంలో 25 లక్షల రూపాయలు ప్రణాళిక సంఘ నిధులు 14th ఫైనాన్స్ నిధుల కింద టెండర్ పిలిచి రవిచంద్రారెడ్డి గారి పేరు మీద టెండర్ పిలిచి దాన్ని చేయడం జరిగింది. కానీ వెంటనే ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధులు ఏమైనాయి, ఆ వర్క్ ఎందుకు ఆపారనే విషయం కూడా అధికారులు దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ వీధిలో పోతుంటే కల్వర్ట్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా ఆ కల్వర్ట్ కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా స్థానిక ప్రజల యొక్క డిమాండ్. ఏదైతే కాలువలో అవసరం ఉందో కల్వర్ట్లు పగిలిపోయిన వాటిని రిపేర్ చేయాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఇంటింటి కార్యక్రమంలో వారిని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు దృష్టి పెట్టాలా. ఈసారి ఎవరైతే గూడూరు అభివృద్ధి ప్రదాత గూడూరు నియోజకవర్గంలో 2,000 కోట్ల పైచులకు నిధులు తెచ్చి రోడ్లు అభివృద్ధి అయితేమి, కాలువల అభివృద్ధి అయితేమి, రైతులకి అవసరమైన పనిముట్ల విషయంలో అయితేమి ప్రతి దాంట్లో కూడా తన వంతు పాత్ర నిర్వర్తించినటువంటి సునీల్ కుమార్ గారిని తిరిగి ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గతంలో ఏదైతే ఒక్క అవకాశం అన్న దానికి లొంగిపోయి అసమర్థులకి పాలన పగ్గాలు అప్పగించారో వాటికి విరుగుడుగా ఈసారి డబుల్ మెజార్టీతో ఇక్కడ గూడూరులో సునీల్ కుమార్ గారిని కనిపించి రాష్ట్రంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో అందరూ కూడా తిరగడం జరుగుతుంది. బాగా ఈరోజు జానకిరాంపేట దగ్గర తిరుగుతున్నారు. ఇక్కడ ప్రజా సమస్యలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. గతంలో సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా ఉండగా తర్వాత 14 నుంచి 19 ఎమ్మెల్యేగా ఉండగానే అభివృద్ధి కార్యక్రమాలు 80% జరిగాయి. ప్రజలందరూ కూడా అవన్నీ కూడా మీరు గతంలో మీరు చేసిన పనులు అని చెప్పని ఆయనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి కాలువలు కానీ రోడ్లు కానీ ఈడ మున్సిపాలిటీ వారు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన శాసనసభ్యులుగా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడిని చేసుకునే అభివృద్ధి చేసుకుందాం. మనం ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఒకసారైన అవకాశంతో అందరూ మోసపోయారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించండి. గతంలో ఏ విధంగా అభివృద్ధి ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఇవన్నీ తెలుసుకొని మనం సునీల్ కుమార్ గారికి మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మనం ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన ఎక్కడా కనపడడు. గతంలో కనీసం ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ కనీసం 4-5 సార్లు తిరిగిన మన సునీల్ కుమార్ గారిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో గెలిపించేదానికి కూడా ప్రతి ఇంటికి పోయినప్పుడు తెలియజేస్తున్నారు. మనం అందరం కూడా ఖచ్చితంగా బాగా పనిచేసి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మాజీ గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి జానకిరాంపేట 24వ వార్డు సర్వే చేస్తున్నాము. అందరూ సహకరించి ఆయనకి చేయవలసిందిగా కోరుతున్నాం. రాబో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్కు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని 5వ రోజు పాదయాత్రలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాదయాత్రగా తిరుగుతూ డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రచారం చేశారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తూర్పు రాయలసీమ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలో గత 5 రోజులుగా చేస్తున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులైన వారు రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి
ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేపు మార్చి నెలలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారు దయచేసి ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు అందరూ కూడా కంచర్ల శ్రీకాంత్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కంచర్ల శ్రీకాంత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరుతున్నాం. కంచర్ల శ్రీకాంత్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యా సంస్థల అధినేత, అలాగే సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి మనిషి. నిజంగా అతను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగుల పరిస్థితి కానీ పూర్తిగా తెలిసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనందరం కూడా రేపు మన సమస్యల కోసం పోరాడేటువంటి ఒక ఆయుధంగా తయారవుతామని చెప్పి అందరికీ తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చేతులు దండం పెడుతున్నా మన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు కంచర్ల శ్రీకాంత్ మీరు కేసి గెలిపించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. పట్టణంలోని ఆటో డ్రైవర్లందరూ తప్పనిసరిగా డిజిటల్ QR కోడ్ స్టిక్కర్లను తీసుకొని ఆటోలో డిస్ప్లే చేయాలని, ఆటోలో ప్రయాణించేటప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదురైతే స్టిక్కర్లో ఉన్న QR కోడ్ను వినియోగించుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ప్రజలకు సూచించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు డిజిటల్ QR కోడ్ స్టిక్కర్లను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. డ్రైవర్లకు పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నేర నియంత్రణలో భాగంగా ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లు అందజేస్తున్నామని, వారి ఆటోల్లో ఇవి తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని కోరారు. ఈ స్టిక్కర్లో డ్రైవర్, యజమాని పూర్తి వివరాలు ఉంటాయని, ఏదైనా నేరం జరిగినప్పుడు త్వరితగతిన ఆటోని గుర్తించేందుకు ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పనిసరిగా స్టిక్కర్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, ఎస్ఐ పవన్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఆటోలకి డిజిటలైజేషన్ ఆటో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆటో నెంబర్లో QR కోడ్ అమలు చేయబడుతుంది. దాంట్లో డ్రైవర్ గారి ఫోన్ నెంబరు, డ్రైవర్ నేము, ఓనర్ గారి ఫోన్ నెంబరు, ఓనర్ గారి నేము, అంటే హూ ఈజ్ ద ఓనర్ అంటే 2 నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మన ఫోన్ నెంబర్స్. అలాగే దాంట్లో సిఐ గారి నెంబరు, ఎస్ఐ గారి నెంబరు, అలాగే డిఎస్పీ గారి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నైట్ పూట ఈ మధ్యకాలంలో మేము చూసాము, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆడపిల్లని, ఒక గర్ల్ని తీసుకెళ్తూ ఉంటే అతను డ్రింక్ చేసి ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ గారు. ఆ అమ్మాయి దగ్గర ఒక చిన్న షార్ప్ ఉంది కాబట్టి అతను పొడియడం జరిగింది, ఆవిడ ఆపడం జరిగింది, పరిగెత్తడం జరిగింది అమ్మాయి. అట్లాగే మనకి హైవేలో కూడా కొన్ని జరిగిన నేరాలు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆటో నెంబర్ దొరకలేదు. అందువల్ల ఆటో నెంబర్ కూడా వ్యూ ఉండడానికి బాగా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిజిటల్ నెంబర్ అంటించడం జరుగుతుంది. ఆ నెంబర్ను పట్టుకొని మనం మొత్తం డిజిటల్ QR కోడ్ చూస్తే టోటల్గా ఈ బండి ఎవరిది, ఎవరు ఓనర్ ఎవరు డ్రైవరు మనకి ఈజీగా తెలుస్తుంది. నేరాలు జరగకుండా ఉండడానికి, నేరాలు కట్టడికి, ఆడవారి రక్షణకి ఇవన్నీ మనం చేసే గవర్నమెంట్ ఇచ్చే దిశ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దాని ప్రొడక్షన్ కోసమే, దాని సపోర్ట్ కోసమే ఈరోజు మనం ఈ నెంబర్లు ఇచ్చి ఆటో వారి అందరికీ ఈ ప్రొడక్షన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా క్రైమ్ తగ్గిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము. దీని అంతా ప్రజలు కూడా, ఆటో వారు కూడా మనకందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఆటోలకి డిజిటల్ నెంబర్ అనేది సుమారుగా 1000 తయారు చేయడం జరిగింది. ఇంకొక 800 తయారు చేయాలా. వారు కూడా త్వరగా ఇచ్చి అడ్రస్లు ఇచ్చేసి మాకు ఫోటోలు ఇస్తే వాటిని కూడా మేము తొందరగా స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. ఈరోజు అయితే సుమారుగా ఒక 900 పంచడం జరుగుతుంది. ఇవాళ ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది. అవి లేని వాళ్ళని తీసుకొచ్చి మనం బలవంతంగానే వేపిస్తాం ఆ నెంబర్ వాళ్ళ దగ్గర. ప్రస్తుతానికి ఈ నెంబర్ని అందరూ ఉపయోగించుకొని సేఫ్టీగా, సెక్యూర్గా ఉండాలి. ఆటో వారు కూడా ఎక్కువ మిమ్మల్ని ఇప్పుడు డిమాండ్ చేయకుండా కూడా మిగతా స్టాండ్ వాళ్ళు కూడా వార్నింగ్ కూడా జరుగుతుంది. మేము నైట్ పూట ఎవరు సుమారు 100 రూపాయలు, 150 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. మోనోపల్లి ఎవరు ఉండదు ఇక్కడ, అందరికీ హక్కులు ఉన్నాయి. ఇక్కడ వీరికి నలుగురే ఇక్కడ ఉండాలా, అక్కడ 6గురే ఉండాలనే సిస్టమ్ ఏమి లేదు ఇక్కడ. దానికి సిఐ గారు, ఎస్ఐ గారు చూసుకుంటారు. అదేమంటే వాళ్ళు కంప్లైంట్ చేయండి సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారు చూసుకుంటారు. ప్రజలందరికీ ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం. గూడూరు పట్టణ నుంచి అన్ని స్టాండ్లు వారికి ఈ ఆటో నెంబర్ల యొక్క డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ నెంబర్స్ని కేటాయించడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల సమాచారము వాళ్ళు ఆల్రెడీ కంప్యూటర్లో ఫీడ్ చేసి ఒక QR కోడ్ని రూపొందించి ఆ QR కోడ్ని నెంబర్తో పాటు లోపల ఇట్లాగా దీంతో కన్సర్న్ డ్రైవరు యొక్క ఫోటోతో పాటు అతని యొక్క వివరాలు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్తో పాటు మొత్తం సమాచారాన్ని పొడిగించడం జరుగుతుంది. ఎవరైనా ప్యాసింజరు తను స్మార్ట్ ఫోన్ ఈ నెంబర్ని కూడా
క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ కన్సర్న్ మొత్తం వెహికల్ సంబంధించిన మొత్తం డేటా కూడా వాళ్ళ యొక్క మొబైల్లో మనం చూసుకోవచ్చు. మొబైల్లో మొత్తం మనకి వన్స్ ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే మొత్తం డేటా మనకు వస్తుంది. ఎవరికైనా స్కాన్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో టుడే మై సేఫ్ జర్నీ అని మనం దీంట్లో లాగిన్ అయ్యి www.todayMySafeJourney అని దాంట్లో లాగిన్ అయ్యి ఎవరైనా మొబైల్లో గూగుల్లోకి లాగిన్ అయితే ఈ ఆటో నెంబర్ వన్స్ చేయగానే ఫీడ్ చేయగానే మొత్తం డేటా కూడా వస్తుంది. అది కూడా మనం చేసుకోవచ్చు. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఆటో మన పోలీస్ పరిధిలోకి వస్తుంది. దీంతో తద్వారా ప్రజలకి సేఫ్టీ, ముఖ్యంగా మహిళలకు ఒంటరిగా ప్రయాణించడం కూడా ఇది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ అనేది 100%. గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు బీసీ హాస్టల్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 గాయాలయ్యాయి. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు పట్టణానికి చెందిన సాయి కుమార్ మరియు వెంకటేష్ ఇద్దరు మోటార్ సైకిల్పై చెన్నూరు గ్రామానికి వెళ్తుండగా బీసీ హాస్టల్ రోడ్లో చెన్నూరు గ్రామానికి చెందిన 11 సంవత్సరాల చరణ్ అనే బాలుడు రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ బాలుని ఢీకొని మోటార్ సైకిల్ కింద పడిపోయింది. దీంతో గాయపడిన సాయి కుమార్, వెంకటేష్ మరియు చరణ్లు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం చరణ్ను నెల్లూరుకు తరలించారు. గ్యాస్ పైప్లైన్ పేరుతో గూడూరు పట్టణంలోని అనేక వార్డుల్లో రోడ్లన్నీ పగలగొట్టడంతో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్లు పగిలిపోయి బురద నీరు ప్రవహిస్తున్నాయని, అవి తాగి అనేక మంది రోగాల బారిన పడుతున్నారని అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని గూడూరు ఇన్సాఫ్ కమిటీ సభ్యులు జమాల్ కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు కమిషనర్ సాయినాథ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఉన్న పలు సమస్యలను వివరించారు. కమిటీ సభ్యులు జమాల్ మాట్లాడుతూ ప్రధానంగా పట్టణంలో ఇటీవల గ్యాస్ పైప్లైన్ కొరకు వీధులన్నీ రోడ్లు పగలగొట్టి పనులు చేస్తున్నారని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్లు పగిలిపోయి బురద కలిసి ఇంటింటికి కుళాయిల ద్వారా బురద నీరు వస్తున్నాయని తెలిపారు. ఈ నీరు తాగడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని, దోమలు కూడా విపరీతంగా ఉన్నాయని, ఈ సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం అందజేస్తామని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళేషా, ఔరంగబాషా, అహ్మద్, చాన్ బాషా, ఫారూక్ పాల్గొన్నారు. జ్వరాలు తీవ్రంగా ప్రబలి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం ఇప్పుడే పెద్దలు చెప్పారు. పట్టణ రోడ్లన్నీ ధ్వంసం చేసే విధంగా రిలయన్స్ వాళ్ళు పైప్ లైన్ ఒకటి వేస్తున్నారు, గ్యాస్ పైప్ లైన్. ఈ గ్యాస్ పైప్ లైన్ వేసే క్రమంలో ఆ వైబ్రేషన్ వల్ల పైపులు పగిలిపోయి ఆ పైపుల్లో నుంచి మంచినీళ్ళు బురద నీళ్ళు మమేకమై రెండు ప్రవహించి అవి సేవించిన ప్రజలు టైఫాయిడ్ బారిన పడుతున్నారు. 100కి 90 కేసులు టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి ఈరోజు పట్టణంలో. కానీ ఇటు ఆరోగ్య శాఖ కానీ ఇటు పురపాలక శాఖ కానీ స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడైతే ఈ బురద నీరు వస్తుందో ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి బురదను రాకుండా అడ్డుకోవాల్సింది. అలాగే పట్టణంలో ఒక మసీదు వీధి కాకుండా పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఈరోజు పనులు చేస్తున్నారు. ఆ మాయాబజార్లో అయితేనేమి, మహాలక్ష్మి వీధిలో అయితేనేమి ఈరోజు పనులు జరుగుతున్నాయి. మంచి సిమెంట్ రోడ్లు 10-15 ఏళ్ళకు కూడా ఏం లైన్లో కూడా తెలియదు. కనీసం ఎస్టిమేషన్ బోర్డు ఉండదు. అది ఏ పని విధానంతో పనిచేస్తున్నారని ఆ బోర్డు కూడా ఉండదు. అది చట్టం. అది ఒక బోర్డు ఒక దగ్గర ఒక కాలువ తవ్వుతుంటే దేని తవ్వుతున్నారు, ఎందుకు తవ్వుతున్నారు, గుంట అనేది ఉండాలి అక్కడ. ఆ ఇంటిమేషన్ కూడా ఉండదు. కాబట్టి అది ఒకటి. అది తవ్వి వెళ్ళిపోయి పైపులు వేస్తారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అది ఫంక్షన్లో తీసుకొచ్చేదానికి ఒక మిషనరీ తీసుకొచ్చి అది ఏడగానే బొక్కేస్తే ఇంచు 100 అడుగుల దూరంలో అది వస్తుంది. ఆ వచ్చే డ్రిల్ ఏంటంటే పైప్ లైన్లు ఉన్నాయి మన తాగే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు అవి డ్యామేజ్ అయిపోయి అవి తాగే నీళ్ళల్లో కలిసిపోతుంది. ఆ తాగే నీళ్ళల్లో కలిసిపోయి ఈరోజు మసీదు కానీ, తూర్పుది కానీ, ఈరాటిపల్లి ప్రాంతంలో కానీ అనేక దగ్గర కూడా ఈ కల్తీ నీళ్లు తాగి ప్రతి ఒక్కరికి కూడా అతిసార వ్యాధి, డెంగ్యూలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. దాంతో తోడు దోమలు పెరిగిపోయినాయి. దోమల నియంత్రణకి ఈరోజు కూడా మున్సిపాలిటీ ఏం చేస్తున్నారేమో మాకు తెలియదు, కానీ మాకేం కనబడతాం. సరే, ఏదేమైనా దోమలు నియంత్రించాలి. ఆ దోమలు నియంత్రించే పరిస్థితి ఆ పరికరాలే లేవు. రెండోది ఇంకోటి ఏంటంటే డెంగ్యూ వ్యాధి విపరీతంగా ప్రజల్లో వస్తుంది, విష జ్వరాలు వస్తుండే. ప్రతి ఇళ్లల్లో కూడా విష జ్వరాలు, కుటుంబాలు 2-3 ఆ రకమైన విష జ్వరాలు. ఈ తాగునీటి ఎట్లా కలుషితం అవుతుంది అని అంటే ఇటీవల చేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి తవ్వకాల వల్ల ఈ మంచినీరు కలుషితం అవుతుంది. మంచినీరు కలుషితం అయితే ఆటోమేటిక్గా ప్రజలు రోగాన బారిన పడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఇదే కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండవ అండర్ బ్రిడ్జ్లో అయితే వర్షాకాలము నీళ్ళే, ఎండాకాలము నీళ్ళే. అక్కడ కూడా ఆ డ్రైనేజ్లో నీళ్ళన్నీ అక్కడ చేరి దాదాపుగా అక్కడి నుంచి దాటుకొని పోవాలనంటే ఒక దుర్గంధ భరితమైన ఆ మురికి నీళ్ళ నుంచి పోవడం చాలా బాధాకరంగా ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని లయన్స్ క్లబ్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్ రావు కోరారు. గూడూరు పట్టణంలో లయన్స్ క్లబ్ గవర్నర్ విజిటింగ్ కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు క్రీడా పరికరాల కిట్ను లయన్స్ క్లబ్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్ రావు చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. అలాగే సరస్వతి శిశు మందిరంలో పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు. గవర్నర్ రామచంద్ర ప్రకాష్ రావు మాట్లాడుతూ ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు లయన్స్ క్లబ్ ముందుంటుందని, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో గూడూరు లయన్స్ క్లబ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శ్రీరాములు, కామాక్షిదేవి, రియాజ్, అహ్మద్, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్లో ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం, అంతేకాకుండా ప్రతి నెల కూడా బీదలకు పల సరుకులు పంపిణీ సుమారుగా 20-25 మందికి పల సరుకులు ఇవ్వడం, అంతేకాకుండా పేద ఆడవారికి, మహిళలకు చీరలు పంపిణీ చేయడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైనిజం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 1968లో స్థాపించబడి 50 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలని నిరంతరం చేసుకుంటూ వస్తున్నటువంటి మా డిస్టిక్లో ఉన్నటువంటి క్లబ్బుల్లో 3వ సీనియర్ క్లబ్బు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మా గవర్నర్ గారి గురించి చెప్పాలంటే వారు మంచి వ్యాపారవేత్త, సహృదయులు, మంచివారు. వారికి చంద్ర కాఫీ వర్క్స్ అని ఇలా ఫ్యాక్టరీ ఉంది. చంద్ర కాఫీ వర్క్స్ చాలా ఫేమస్. పొద్దుటూరులో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి, మన రాష్ట్రంలో కూడా సహృదయులు, సేవా తత్పరులు. ఆయన దాదాపు 1976లో లైనిజంలో చేరి, అంటే ఆయన 26 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు లైనిజంలో చేరి దాదాపు ఇప్పుడు 74 years వస్తున్న లైనిజంలో కంటిన్యూ అవుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పదవులను అలంకరించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహోన్నత వ్యక్తి మా గవర్నర్ గారు. మామూలుగా అనుకుంటుంటారు చాలామంది గవర్నమెంట్ స్కూల్ అనగానే గవర్నమెంట్ స్కూల్ మేము కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవాలి, చాలా డబ్బులు కట్టుకోవాలి అనుకుంటారు. నిజంగా ఈ స్కూల్లో మీరు చదువుతున్నందుకు మీరు ఎంతో అదృష్టంగా భావించాలి. అంటే ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఇంత ప్లే గ్రౌండ్ ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీకు కనపడవు. ఎన్ని లక్షలు పోసినప్పుడు కనపడవు. ఇక్కడ మంచి ట్రైన్ స్టాఫ్, మీ హెడ్ మాస్టర్ గారిని స్టేజ్ మీద పిలవగానే మీరు కొట్టే చప్పట్ల రూపంలోనే అర్థమైంది మీకు ఎంత ప్రేమ ఉందో మీ సార్ మీద. చాలా బాగుందండి మీ స్కూలు. ఈ స్కూల్లో మీరు చదువుకుంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈరోజు చూశారు కదా, ఇక్కడ వేదిక మీద ఉండే వాళ్ళందరూ ఎక్కడో దగ్గర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సేవ చేసుకుంటూ లయన్స్ క్లబ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్లో అవసరమైన వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నారు. మీరు ఈరోజు ఈ చిన్న వయసులో నేర్చుకోవాల్సింది మొబైల్, బైక్, టీవీ ఇవి కాదు. మనం కూడా పెద్ద అయితే బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి కానీ ఈరోజు పర్సనల్గా చూసినప్పుడు ఆయన ఆప్యాయత అయితే మనం చాలా కులకరం చేసినది. ఇక ఈ ప్రకృతి పరంగా కొన్ని విషయాలు చూడాలనుకున్నాము. ఈ వేస్ట్ అనేది ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకారిగా మారినది. ఆ ఈ వేస్ట్కి సంబంధించి మేము కార్పొరేట్ త్వరలోనే మీ క్లబ్కు పంపిస్తున్నాము. తర్వాత ఆ యొక్క ప్రోగ్రాం గురించి మా గవర్నర్ గారు విపులంగా విశదీకరించినప్పుడు తర్వాత అన్ని క్లబ్లలో కూడా అన్నదాన కార్యం, అన్నం పరబ్రహ్మ సేవకం, అన్ని దానం కన్నా అన్నదానమైన ఆరోగ్య గురించి మీ క్లబ్ వారు నాకు తెలిసి అన్నదాన కార్యక్రమం చేయలేదని నాకు వచ్చే రిపోర్ట్ ప్రకారం కనీసం వారానికో 10 రోజులకో
ముఖ్యంగా విద్యార్థుల్లో విద్య పట్ల అట్లాగే వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందింప చేయాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు సౌకర్యాలు సమకూర్చాలని చెప్పి గూడూరు లయన్స్ క్లబ్ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మాకు సంబంధించిన వ్యాసరామ్ గారు కానీ, అంటే రామ్మోహన్ సార్ కానీ, మురళీరెడ్డి గారు కానీ, మీకు ఏం అవసరమో మీరు మాకు ఇంటిమేట్ చేయండి, వీళ్ళందరూ మాకు డబ్బుల నుంచి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ సంవత్సరంలో మా స్కూల్లో ఒక మంచి సైకిల్ స్టాండ్ పక్కనే, మన మీటింగ్ హాల్ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ ఆ లయన్స్ క్లబ్ ద్వారా నిర్మించబడింది. చెన్నూరు గ్రామంలోని 6వ పొదుపు సంఘంలో జరిగిన రుణాల స్కామ్లో వెలుగు కార్యాలయ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని ఏఈఓ లక్ష్మి సంఘ సభ్యుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కారణమని గూడూరు వెలుగు కార్యాలయ కోఆర్డినేటర్ వెంకట్రావు తెలిపారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోఆర్డినేటర్ వెంకట్రావు మాట్లాడుతూ చెన్నూరు 6వ పొదుపు సంఘంలో జరిగిన రుణాల స్కామ్లో కార్యాలయ సిబ్బంది ఉన్నారని సంఘ సభ్యులు అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. పొదుపు రుణాల పేరిట విఏఓ లక్ష్మి ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఆమె సంఘ సభ్యులు పంచుకున్నారని, దీనిలో కార్యాలయ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని, ఇవన్నీ పర్యవేక్షించవలసిన సీసీ సక్రమంగా విధులు నిర్వర్తించలేదని గుర్తించామని, సీసీపై పీడీకి నివేదిక పంపించామని తెలిపారు. ఇప్పటికైనా కార్యాలయ సిబ్బందిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎం బుజ్జమ్మ సిబ్బంది పాల్గొన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చెన్నూరు 6వ సంఘబంధంలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాల్లో దుర్వినియోగం జరిగింది. అవి అన్నీ వెలుగు కార్యాలయం నుంచి జరిగినాయి, వెలుగు వాళ్ళు చేశారు అని మీడియాలో రావటం జరిగింది. కానీ దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ జరిగినటువంటి రుణాలకి చాలా వ్యత్యాసం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంకు, మేము గవర్నమెంట్ బ్యాంకుకు మాత్రం రుణాలు సంఘాల నుంచి రుణాలు ఇవ్వటం జరుగుతుంది. సంఘాల్లో రుణాలు ఇవ్వాలంటే ముందు గ్రూప్ అకౌంట్ చేసుకోవాలా, గ్రూప్ అకౌంట్ చేసుకున్న తర్వాత 6 నెలలు పొదుపులు కట్టుకుంటేనే రుణాలు ఇస్తాం. మొదటిసారి 50,000, రెండోసారి 1,00,000, 1.5 లక్ష, అలాగే డోస్ పెంచుకుంటూ ఇస్తాం. కానీ ఇక్కడ బ్యాంక్కి మాత్రం గ్రూపు ఏర్పడకుండానే, గ్రూప్లో పొదుపు ఏర్పడకుండానే డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూపు ఫార్మేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఆధార్ నంబరు, ఈకేవైసీ అవన్నీ చూడాలి. అవన్నీ కూడా బ్యాంకు వాళ్ళు వాళ్ళ సేల్స్ మేనేజరు పరిశీలించుకొని అవన్నీ ఫేక్గా ఉన్నటువంటి సభ్యులను కూడా వీళ్ళు నిజమే వాస్తవే అని చెప్పేసి ఒక 7 గ్రూపుల్లో 70 మందిని వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అవి సంఘాలని చెప్పేసి వివోఏ చెప్పినటువంటి మాటలు నమ్మి లోన్లు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక వివోఏ అంటే ఆమె ఇష్టానుసారం ఈ దుర్వినియోగం చేసుకునే దానికోసంగా ఏర్పాటు చేసి బ్యాంకు వాళ్ళతో లాబింగ్ చేసి ఆడ దుర్వినియోగం చేసింది. ఈ దుర్వినియోగం చేసిన దాంట్లో సంఘాలకి డబ్బులు ఇచ్చారు. సంఘాల నుంచి డబ్బులు తీసుకోవాలంటే ప్రతి అకౌంట్కి ఇండివిజువల్ అకౌంట్ నెంబర్కి డబ్బులు ఇవ్వాలా. కానీ అక్కడ మాత్రం ఇండివిజువల్ అకౌంట్కి డబ్బులు ఇవ్వకుండానే 2 గ్రూప్ లీడర్లు తీసుకువచ్చి ఆ గ్రూప్ లీడర్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత పైనుంచి అప్స్టైర్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఉంది, పైనుంచి కిందకి డబ్బులు డ్రా చేసుకువచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని అక్కడ ఉన్నటువంటి వివోఏ చల్లా లక్ష్మి, ఆమె భర్త మురళి, తర్వాత వాళ్ళ తమ్ముడు తిరుపతి, వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరైతే డ్రా చేసుకుని వచ్చినటువంటి వాళ్ళ కాడ ఈ డబ్బులు మీ కాదు, ఈ డబ్బులు వేరే వాళ్ళవి కాబట్టి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, ఇవి మీకే అని చెప్పేసి ఆ ఒక్కొక్క గ్రూప్కి 90,000, 80,000, 40,000 ఈ విధంగా వాళ్ళకి ఇచ్చి మిగిలిన అమౌంట్ వాళ్ళ చేతి నుంచే తీసుకోవడం జరిగింది. వాళ్ళని మెల్లే కూడా లక్ష్మీ భర్తని మేము పోలీస్ స్టేషన్లో మేము ఆ గ్రామస్తులను కలిసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని ఆ లక్ష్మీ భర్తని మరలను పంపించడం జరిగింది. అలా మేము కూడా భాగస్థులయ్యి పోలీస్ స్టేషన్కి పోసి
వాళ్ళు కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఏసీ గారు, ఏపీఎం గారు, అలాగే సీసీకి సంబంధం ఉందని చెప్పేసి, సీసీ దశకి సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళు అవాస్తవంగా చెప్పడం జరిగింది. ఈ క్రౌలో ఈ వెలుగు ఆఫీస్కి వాళ్ళకి సంబంధం లేదు. అంటే అది ప్రైవేట్ బ్యాంకు. రెండోది అంటే నామ్స్కు విరుద్ధంగా ఇవ్వడం జరిగింది అక్కడ లోన్లు. అందువల్ల సరళంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ డబ్బును దుర్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఉండి వాళ్ళ చేయటం జరిగింది. అందుకోసం వెలుగు కార్యాలయం మీద, అలాగే సిబ్బంది ఎవరైతే మేము ఎంక్వైరీ చేస్తున్నామో వాళ్ళ మీద కూడా ఈ అపవాదు చేయటం అనేది చాలా బాధాకరంగా, బాధ అనిపిస్తూ, ఈ యొక్క ఎవరైతే చెప్పారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మొదట ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఆ లక్ష్మీ చేతికి డబ్బులు ఇచ్చాము, లక్ష్మి మమ్మల్ని బతిలాడి తీసుకుంది అని చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ కేసు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా ఆ లక్ష్మి పేరు, తర్వాత వాళ్ళ భర్త పేరు, వాళ్ళ తమ్ముడి పేరు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈ కోవలో సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. పర్యవేక్షణ లోపంలో సీసీ మన వెళ్ళి ఆరో సంఘమందం అధ్యక్షురాలు ఇంట్లోనే 2-3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క సభ్యురాలు నోరు తెరిచి మాకు ఇలాగ జరుగుతుంది అని నేను చెప్పలేదు. నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళి చెప్పడానికి పోయినా కానీ ఆ లక్ష్మి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మీరు మేడంకి చెప్పొద్దు అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తేనే కదా మాకు విషయాలు తెలుస్తాయి. మేలో 2 గ్రూపులకు జరిగింది, 3.5 లక్షల లెక్కన. కానీ ఆ రోజు కానీ వాళ్ళు కానీ చెప్పుంటే మిగతా 5 గ్రూపులకి కట్టడి అయి ఉండేది. కానీ వాళ్ళు ఎవ్వరు సభ్యులు మా దృష్టిలో అస్సలు పెట్టలేదు. కనీసం సీసీ చెప్పలేదు, వివోఏ కూడా చెప్పలేదు. మళ్ళీ జూన్లో కూడా అదే విధంగా వెళ్ళి మీటింగ్ పెట్టాను. కానీ వాళ్ళు చెప్పనందువలన బ్యాంక్ వాళ్ళు కూడా మా దృష్టిలో పెట్టలేదు. ఇట్లాగ మేడం ఇలాగ గ్రూప్లు వస్తున్నాయి, అవి ఓటీఎస్ గ్రూప్లా లేకపోతే రెగ్యులర్ గ్రూప్సా, ఏం గ్రూప్స్ అనేది కూడా కనీసం మాకు చెప్పలేదు. తర్వాత మళ్ళీ మేము ఆసరా బయోమెట్రిక్కి వెళ్తే అప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. నవంబర్ 29వ తేదీన ఇక్కడ వివోఎస్ మీటింగ్ పెట్టినప్పుడు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు ఇక్కడ చేసిందనమాట. నవంబర్ 29 చేసినప్పుడు అప్పుడు అమ్మాయి ఏమైనా అయిపోతుందేమోనని తర్వాత నుంచి డిసెంబర్ 1 నుంచి ఇట్లాగా వచ్చాయన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. అంటే మాకు ఈ లోన్లు కూడా పట్నం లీలావతి అనే ఆమె నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు అమ్మ ఇట్లాగా అని మీరు ఎలాగ వెళ్ళారు, మీరు చదువుకున్న వాళ్ళే కదా, మీకు తెలియదేముంది అని అడిగినప్పుడు మాకు పిన్ కేర్ అని చెప్పింది, కొంతమందికి పర్సనల్ లోన్ అని చెప్పింది. కానీ పొదుపుకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభిప్రాయం మేరకే గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల సమస్యను పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని 5వ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగ యువత సమస్యలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 5వ రోజు పాదయాత్రలో ఇంటింట ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.